హాయ్ అండి. ఇది నా చిన్న మినీ వ్లాగ్. ఇప్పుడే ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాను. సరే ఇంటికి వచ్చాను కదా కాస్త కోస్త రెస్ట్ తీసుకొని అనుకున్నా. బట్ ఇంటికి వచ్చి చూసేసరికి సింక్లో అన్ని గిన్నెలు పడున్నాయండి. ఈ సిచ్యువేషన్ అనేది నాకనే కాదు ప్రతి ఇంట్లో ఉండే వర్కింగ్ ఉమెన్కి ఎదురవుతుంది. అయితే ఇందులో ముందులే పెద్ద గొప్ప అనుకుంటారేమో. ఈ బోర్లు కడగడం అనే కాకుండా, ఇల్లు ఊడవడం అనే కాకుండా, మన ఇంట్లో ఉన్న పక్కన ఉన్న వ్యక్తికి కనబడని చాలా పనులుంటాయండి. ప్రతి చిన్న పని మనమే చేసుకోవాలండి. అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా అందులో ఉండే కష్టం ఏమిటి అనేది చేస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి. అయితే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మగవాళ్ళు అర్థం చేసుకోవాలండి లేడీస్‌ని. ఇదిగోనండి ఈ రోజుల్లో కూడా మగవాళ్ళు ఇంట్లో ఉండే లేడీస్‌కి ఎంతో కొంత సహాయం చేస్తున్నారండి. ఇది 100%లో ఒక 90% వరకు ఉంటారండి ఇలాగా. కాకపోతే ఏంటంటే ఆ సిట్యుయేషన్ అనేది ప్రతి ఫ్యామిలీలో జరగదండి. కొన్ని కొన్ని ఫ్యామిలీస్‌లో జరుగుతుంది. ఏదేమైనా సరే ఇంట్లో ఉండే లేడీస్‌కి ఎంతో కొంత సహాయం చేస్తే, ఆ ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య బంధం అనేది నిజంగా అండి చాలా స్ట్రాంగ్ అయితుంది. అలాగని నేను లేడీస్‌ని పొగుడుతున్నానని, మగవాళ్ళని తిడుతున్నానని అనుకోకండి. కొంచెం అర్థం చేసుకుంటే చాలు అనుకుంటున్నాను. అయితే ఇంట్లో ఉండే భార్య ఆఫీస్‌లో వర్క్ చేసే భర్త కష్టాన్ని అర్థం చేసుకోవాలండి. అలాగే భర్త కూడా ఇంట్లో పడే భార్య శ్రమని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడే మా హస్బెండ్ డ్యూటీ నుంచి ఇంటికొచ్చారండి. ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యారు. ఆయనకి ఈలోపు నేను చాయ్ పెట్టిచ్చిన. చపాతీ కూడా చేసిన తర్వాత ఇద్దరము కలిసి తిన్నామండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్.